పాండ్యరాజ్యంలో వృషగిరి తిరునాళ్ళు జరుగుతున్నాయి. ఆ తిరునాళ్ళు జరిగే రోజుల్లో పరదేశీయులందరూ వచ్చి అక్కడ రాజపురోహితుడి ఇంట్లో భోజనాలు చేసి చక్కగా తిరునాళ్ళన్నంత ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అట్లాగే ఒకనాడు రాజపురోహితుడి ఇంట్లో ఒక పరదేశీయుడు బాగా భోజనం చేసి అరుగు మీద పడుకొని ఒక శ్లోకం చదువుతున్నాడు. ఆ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే, మనం వర్షాకాలంలో సుఖపడటానికి ఎండాకాలంలో చక్కగా అన్నీ సిద్ధం చేసుకుంటాం. ఎండు కట్టెలు, ఒరుగులు, ఒడియాలు, అప్పడాలు ఇలాంటివన్నీ. అలాగే రాత్రిపూట సుఖపడటం కోసం పగలపూట కష్టపడతాం. అలాగే వృద్ధాప్యంలో సుఖపడటం కోసం యవ్వనంలో కష్టపడి పని చేసుకుని డబ్బు కూడబెట్టుకుంటాము. అలాగే మనకు పరలోకం ఒకటి ఉంది. ఆ పరలోకంలో ఒక చక్కని స్థానాన్ని సంపాదించుకోవడం కోసం అని చెప్పేసి ఇహలోకంలో యజ్ఞాలు, యాగాలు, పుణ్యాలు, మరి ఎన్నో పుణ్యకర్మలన్నీ చేసుకుంటే మనకి పరదేశంలో ఒక మంచి స్థానం దొరుకుతుందన్నమాట. ఈ శ్లోకాన్ని ఆ దారి వెంట పోతూ ఉన్నటువంటి పాండ్యరాజు విన్నాడు. ఆయన భోగిని సంగతికి వెళ్తున్నాడు చక్కగా అలంకరించుకొని. ఈ శ్లోకాన్ని విన్న తర్వాత, అయ్యో నేను జీవితాన్నంతా వృధా చేసుకున్నాను కదా, ఎక్కడి రాజ్య వైభవము, ఇదంతా ఉత్త భ్రమ అని చెప్పేసి అంతఃపురానికి వెళ్ళిపోతాడు. అంతఃపురానికి వెళ్ళిపోయి మర్నాడు ఒక చాటింపు వేయిస్తాడు. ఏ దేవుడు మనకి మోక్షాన్ని ఇస్తాడు, మీరంతా వచ్చేసి వివిధ మతాల వాళ్ళు వచ్చేసి చర్చలు జరిపి నిర్ణయించండి అని చెప్పేసి చాటింపు వేయిస్తాడు. చాటింపు వేస్తే రకరకాల మతాల వాళ్ళందరూ వస్తారు. అప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి విష్ణు చిత్తుడికి మహావిష్ణువు కళలో కనిపించి, నీవు పోయి చక్కగా చర్చించి మన వైష్ణవ మతాన్ని స్థాపించవయ్యా అని చెప్పాడు. అని చెప్తే, అయ్యో స్వామి, నేనేమి శాస్త్రాలు చదువుకోలేదు, వేదాలు చదువుకోలేదు, నాకేదో పూలదండలు కూర్చటమో లేకపోతే తోటలో మొక్కలకు గొప్పులు తవ్వడము, నీళ్లు పెట్టడము, నీకు పూజలు చేయడము, నీ యొక్క దేవాలయాన్ని ఊడవడము, ఇటువంటి పనులు అయితే చేస్తాను, కానీ నాకు శాస్త్ర చర్చలు ఏం తెలుసు స్వామి అంటాడు. అంటే నీకెందుకయ్యా, పో, నేనున్నాను కదా అంటాడు. సరే, విష్ణుచిత్తుడు అన్ని సౌకర్యాలు సమకూర్చుకొని పాండ్యరాజు సభకు వెళ్ళి విష్ణుమూర్తి దయ వల్ల చక్కగా వాదించి వైష్ణవ మతాన్ని నిలబెడతాడు. అప్పుడు మహారాజు ఆయనకి సన్మానం చేసి మరి బీర పువ్వులు లాంటి బంగారు నాణాలు బహుకరిస్తాడు. ఆకాశం నుండి దేవతలందరూ కూడా పుష్పవృష్టిని కురిపించి జై జయ ధ్వానాలు చేస్తారు. అదన్నమాట.